సో మీరు కూడా వీళ్ళంత త్వరగా బయటికి రండి అనేది చెప్తున్నారు. రైట్, ఒక నిమిషం బాలాజ్ గారు మళ్ళీ మాట్లాడతాను. లక్ష్మణ్ గారు, సో కేబినెట్ విస్తరణ ఆలస్యం వెనక రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ ఆలస్యం వల్ల ప్రజా పాలన పైన ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటారు? మ్యూట్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఉండవు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఎలా ఉంటుందంటే, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కంట్రోల్లో మంత్రులు అందరూ ఉంటారు. ఆయన ఏం నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేస్తారు. తను ఏమనుకుంటే జరుగుతుంది. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అలా నడవద్దు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాము అంటే స్వతంత్రంగా తీసుకునేటువంటి అవకాశాలే ఉండవు. ఆయన క్లియర్ గా చెప్తున్నారు అధిష్టాన నిర్ణయం అని. ఇప్పటికీ 3 ఇన్ఛార్జీలు మారారు ఈ అధికారం వచ్చిన తర్వాత. ఎంత వాళ్ళ మధ్య వివాదాలు ఉన్నాయో అదే చెప్తుంది. ఎందుకు ఇన్ఛార్జీలు మార్చారనేదే చెప్తుంది. అంటే ఇన్ఛార్జీలు కూడా వీళ్ళని సర్దుబాటు చేసి ఒక తాటి మీద నడపగలే శక్తి ఎవరికి లేకుండా పోయింది. ఆరోపణలు ప్రత్యారోపణలు, ఒకరి మీద ఒకరు ఢిల్లీకి వెళ్ళిపోయి ఆరోపణలు చేయటము, వాళ్ళు విసిపోవటము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇన్ఛార్జీలు మార్చడము, ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైనా చూడు, ముఖ్యమంత్రి దగ్గర మామూలుగా లా అండ్ ఆర్డర్ ఉంటుంది. హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా వేరే నోకరికి అవకాశం ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అదే ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర పెట్టారు. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంది, ముఖ్యమంత్రి ఆయనే ఉంది. సరే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. ఇవాళ ఎందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అసంతృప్తితో ఉన్నారు, బిజినెస్ పడిపోయింది, ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఉంటే కష్టమే, ఎందుకు ప్రభుత్వాన్ని దించకూడదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అని ఆయన చెప్పాడు అంటే, ఖచ్చితంగా దాని వెనక లోతుగా ఆలోచించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ దమ్మాలని పడిపోయింది, నో డౌట్. మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతులు. బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిదే అవుతుంది కదా, మిగతా మంత్రులే కాదు కదా. అందువలన కేంద్ర నాయకత్వం కూడా వీళ్ళని సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉంది. అన్ని తగాదాలు ఉన్నాయి వీళ్ళ మధ్య. సరే, మనం దాన్ని నేను ఒక ఇతర పార్టీలు ప్రతిపక్షాలు విమర్శించినట్టు నేను అలా అనలేను. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది అంతర్గత తగాదాలు అన్నది సహజంగా ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేవా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేవా అంటే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి మరి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చేయాలి కదా. అది చేయలేకపోతున్నాడా? ఒంటెత్తుకోకుండా నడుస్తున్నదా? ఎందుకు ఆయన భాషలో కూడా ఎవరిని బట్టి వాళ్ళని చించి ఆడేస్తాను, తొక్కేస్తాను జర్నలిస్టులు కూడా అన్నాడు. ఎవరిని వదిలాడు? అలాగే ఇవాళ పార్టీలో ఉండే వాళ్ళని కూడా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనే చర్యలు తీసుకుంటామని కూడా ఏదో కఠినంగా మాట్లాడాడు సిఎల్పీలో అని చెప్పి కూడా వార్తలు. అంటే అంత ఆవేశం ఎందుకు వస్తున్నది? ఇప్పుడు సీనియర్లు అందరూ చాలా మంది అసంతృప్తితోనే ఉన్నారు. నో డౌట్. మంత్రి పదవులు ఆశిస్తారు. పార్టీలో ఉంటూ ఎప్పటి నుంచో గెలుస్తూ ఖర్చు పెట్టుకొని వాళ్ళు మంత్రి పదవులు ఆశించడంలో ఏం తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఈక్వేషన్స్ చూసుకొని, పరిస్థితులు చూసుకొని, వాళ్ళని పిలిపించుకొని సర్దుబాటు చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఖాళీ పెట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఉందేమో. 6 ఖాళీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఏదైనా ఒకటి పెట్టుకున్నారు, ఎమర్జెన్సీకి అవసరం ఉంటుంది ఒకటి అంటే ఓకే, అది అర్థం ఉంది, దాని ఎవరు క్వశ్చన్ చేయలేదు. కానీ మిగతావన్నీ కూడా ఎందుకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఆపాల్సినటువంటి అవసరం ఇంతకాలం? ఒక బిగినింగ్ లో ఉండొచ్చు, 6 నెలల లోపల అదంతా కంప్లీట్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి సరిపోతుంది కదా. ఇవాళ మంత్రి పదవులు లేకుండా సీఎం దగ్గర ఉండిపోవడము, దాన్ని మానిటరింగ్ చేయలేకపోవడము, అన్ని శాఖలు
ఖచ్చితంగా అసంతృప్తి అనేది ఉంటది. ఖచ్చితంగా దాని అభివృద్ధి మొన్న ఒక విషయంలో పెద్ద కూడా చర్చ నాటకాలు జరిగింది. కలుగుతాయి. ఉగాది లోపలనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ప్రమాణ స్వీకారాలు కూడా ఆ రోజు ఉంటాయని అన్నారు. మరి మధ్యలో ఏం జరిగిందో కాదమ్మా, ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల నుంచి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్తూ ఉన్నా మంత్రిగా ఇదే విషయం. చర్చించడానికి పోతున్నాడని వార్తలు వచ్చేయలేదా? కరెక్ట్. వస్తూనే ఉన్నాయి. ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే స్కోరింగ్లు వచ్చేస్తాయి, మంత్రి పదవులు